నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించడం అభినందించదగ్గ విషయమని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు సిద్ధా సుధాకర్ అన్నారు. చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు సిద్ధా సుధాకర్ వారి సతీమణి జయభారతి విచ్చేశారు. జయభారతి మాట్లాడుతూ బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మా మామయ్య పేరు మీద సహకారం అందించేందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మెరిట్ విద్యార్థులకు 4 టీంలకు కలిపి 20,000 రూపాయలను సుధాకర్ జయభారతి దంపతులు అందజేశారు. కళాశాల సిబ్బంది సుధాకర్ దంపతులను, మన్నం ప్రసాద్ దంపతులను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మన్నం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి, గొల్లపూడి సుబ్బారావు, రావిపాటి రాంబాబు, గొట్టిపాటి రాఘవరావు, నర్ర నాగరాజు, మద్ది వెంకట్రావు, ఆలపాటి శ్రీను, చలువాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేయడానికి కారణం మా మామయ్య గారి పేరు మీద బాగా చదువుకున్న పిల్లలకి డొనేట్ చేయడానికి ఎంతో కొంత గిఫ్ట్గా ఇవ్వడానికని ఈ కార్యక్రమానికి విచ్చేసాము. ఇప్పుడు ఎలా మేము ఇచ్చేసి ఇట్లా ఇస్తున్నాము, మీరు కూడా అలా చదువుకొని ఒక స్థాయిలోకి వచ్చి మీ చేతుల మీదుగా మీరు కొంతమంది విద్యార్థులకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఆశిస్తున్నాను. అట్లాగే ఈ కాలేజీలో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇష్టపడరు, కొంతమంది తల్లిదండ్రులకి ఇష్టం. అదే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే ఒక పేరు ప్రఖ్యాతులు వేరుగా ఉంటాయి, వేరు అసలు చెప్పుకోవడానికి వేరుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఒక స్పెషాలిటీ ఆ పేరు కూడా వాళ్ళకే అందుతుంది, మిగతా వాళ్ళందరికీ వచ్చేది వేరు, ఈ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న పిల్లలకి వచ్చేది వేరు. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. రాంబాబు గారికి మరియు మా గొల్లపూడి సుబ్బారావు గారికి, నారాజు గారికి, మధ్య వెంకటరావు గారికి, ఆల్పాటి శ్రీనివాసరావు గారికి మరియు తర్వాత ప్రసాద్ గారు మా స్నేహితులు అందరూ వచ్చారు. వాళ్ళ ఇందులోనే ఈ చిన్న కార్యక్రమం నడపాలని కోరుకుంటూ నేను మీ అందరికీ ఆశీర్వాదం తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మా తమ్ముడైన గొల్లపూడి సుబ్బారావు గారు ఎంత చక్కగా మా పార్టీ తరఫున నారా లోకేష్ గారు ఏ విధంగా అద్భుతమైన ఆలోచనతో ముందరికి ఎట్టాడుతున్నారో అన్నీ ఏం కావాలి, ఇంకా ఫ్యూచర్లో ఏం కావాలని కూడా అడిగే ఇదిలో ఆయన ఉన్నాడు. ఏం వచ్చినాయని చెప్పి మన లెక్చరర్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. వీరిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రిన్సిపాల్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.